హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో అలానే జిల్లా కోర్టులో మనకి ఏంటంటే ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం 7th, 10th, 12th ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లైని చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ కూడా 1621 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 2025లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. రేపు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే ఎండింగ్ డేట్ మీరు చూసుకుంటే జూన్ 2వ తేదీ వరకు అయితే ఉంటుంది. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అన్ని విధాలుగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా తక్కువ క్వాలిఫికేషన్తో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే సొంత రాష్ట్రంలోనే సొంత జిల్లాలోనే కోర్సులో ఇక్కడ మీకు ఉద్యోగం అయితే రావడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 52 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే సొంత జిల్లా కోర్టులో మీకు ఉద్యోగం అయితే వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు లింక్స్ ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే 1621 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జిల్లాలో ఉన్నటువంటి కోర్సులో మనకు 1621 ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈ నెల అనగా రేపు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. 2వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఈ అప్సల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆపోజిట్స్ మనకు సబార్డినేట్ ఉద్యోగాలు టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 621 ఉద్యోగాలు ఉన్నాయి. కేవలం ఇక్కడ 7th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 230 ఉద్యోగాలు ఉన్నాయి. ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కాపిస్ట్ ఉద్యోగాలు మనం చూసుకున్నట్లయితే 193 ఉన్నాయి. మనకు ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు 67 ఉన్నాయి, అంటే 164 ఉన్నాయి. టైపిస్ట్ ఉద్యోగాలు 162 ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు 80 ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు 56 ఉన్నాయి. ఎగ్జామినర్ 32 ఉన్నాయి. డ్రైవర్ ఉద్యోగాలు 28 ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు 24 అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, అయితే అన్నిటి కూడా మనకు కొన్నిట్లో 7th క్లాస్ అడిగారు, కొన్నిట్లో ఏమిటంటే 10th క్లాస్ అడగడం జరిగింది, కొన్నిట్లో ఏమిటంటే 12th క్లాస్ అడిగారు. అలానే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై ఇచ్చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే మనకు ఎంత ఉంది? 25,000 నుంచి 1,07,000, అంటే 1,07,210 మధ్యలో ఇక్కడ శాలరీ ఇస్తారు. 18 సంవత్సరాల నుంచి అలానే మనకు 42 ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ అనేది తీసుకుంటున్నారండి. ఓకే, మరిన్ని వివరాలు కూడా గూగుల్ వెళ్ళేసి www.telugujob.com సెర్చ్ చేసిన ఫస్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేశాక అందులో మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్ telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. ఓకే, ఈ ఫస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ ఎప్పుడు రిలీజ్ అయినా కూడా మేము ముందుకు తీసుకొస్తుంది. దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ ఇచ్చాను. అన్ని పోస్టుల వివరాలు అనేది ఎన్ని పోస్టులు అనేది కూడా చాలా క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 42, అలానే ఏజ్ రిలాక్సన్స్ అనేది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు అనేది 800 అలానే 400 మధ్యలో ఇక్కడ అప్లికేషన్ ఫీజు తీసుకుంటారు. అలానే అర్హత మనం చూసుకున్నట్లయితే అంటే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అలానే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ ఉద్యోగాలకు ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినర్, కాపీయిస్ట్, అలానే రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి, ఇంటర్మీడియట్, ప్రొసెసర్ సర్వర్కి 10th క్లాసు, డ్రైవర్ ఉద్యోగాలకి 7th క్లాస్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి 7th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై ఇచ్చేసుకోవచ్చు. ఇందులో ఎంపీకి మనం చూసుకుంటే రాత పరీక్ష ద్వారా ఉంటుంది. మల్టిపుల్ క్వశ్చన్స్ మనకు ఉంటుంది. అందులో -0.25 అనేది రాంగ్ ఆన్సర్కి ఇక్కడ మైనస్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ రేపు నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుందండి. ఓకే, అలానే మనకు జూన్ 2వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. మరిన్ని వివరాలు మీరు పొందాలనుకుంటే ఇక్కడ అన్ని నోటిఫికేషన్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు అన్ని నోటిఫికేషన్ సంబంధించి డైరెక్ట్ పీడిఎఫ్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. అప్లై చేయాలనుకున్న వాళ్ళు దీని మీద క్లిక్ చేసి అప్లై అనేది రేపు మార్నింగ్ నుంచి అయితే చేసుకోవచ్చండి. 100% మీకు ఇలా ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఇక్కడ అన్ని లింక్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయరు. మన ఛానల్ మాత్రమే మీకు 100% అనేది తెలియజేస్తుంది. వీడియోకి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలానే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.